హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయట్లేదు. సో సారీ ఫర్ దట్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఇప్పటి వీడియో కూడా ఇప్పుడు చేయాల్సింది కదా, దాదాపు మూవీ 10 days దాటింది. సో అప్పుడు చేయాల్సిందనమాట. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఇక రివ్యూలోకి వెళ్తే ఆల్రెడీ తెలిసిందే, తమిళ చూసి వచ్చినట్టుకి వదల టు రివ్యూ. సో ఇందులో యాక్టర్స్ అయితే తమన్నా, మెయిన్ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నా. తమన్నా విలన్ క్యారెక్టర్, తన పేరు నాకు తెలీదు, KGF 2లో ఉంటాడు, కమల్ అనుకుంటా. సో ఈ మూవీలో అయితే తిరుపతి క్యారెక్టర్ ప్లే చేస్తాడు, విలన్ క్యారెక్టర్ విషయం. అండ్ సెకండ్ ఇంకో మెయిన్ లీడ్ అంటే ఫస్ట్ పార్ట్కి వదల 1కి, వదల రైల్వే స్టేషన్ 1కి. సో ఇది వచ్చేసి ఎబ్బా పటేల్ అనమాట. అండ్ ప్లాట్ విషయానికి వస్తే పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. షార్ట్ కట్లో పార్ట్ 2లో స్టార్టింగ్ చూపెట్టారు, అంటే ఈ మూవీలో చూపెట్టారు, కానీ అదంతా ఎరగకపోవచ్చు మీకు. నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. విలేజ్ ఉంటుంది, ఒక ఓదెల అనే విలేజ్ ఉంటుంది అనమాట. సో ఆ విలేజ్లో కొంతమంది ఆడవాళ్ళు అయితే రేప్కి గురవుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. రేపుకి గురై చంపేస్తాడు ఒకడైతే. సో వాడెవడో కాదు, తిరుపతి అనే క్యారెక్టరేషన్. సో ఎవడు అని వెతుకుతుంటే సో వాళ్ళ వైఫే కనిపెట్టేసి వాడిని చంపేస్తుంది. ఓకేనా, వాడిని చంపేసిన తర్వాత సో ఏమైంది అనేది ఈ స్టోరీ. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతారంటే, వాడు వచ్చిన తర్వాత వాడు అంత్యక్రియలు, అంటే వాళ్ళ వైఫ్ జైలుకి పోతుంది, వీడేమో కాటికి వస్తున్నాడు అనమాట. సో ఈ తిరుపతి అనే క్యారెక్టర్ని ఏం చేస్తానంటే, వాళ్ళు ఊర్లో డిస్కస్ చేస్తూ ఉంటాడు, మరి వీడిని ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మన ఆడవాళ్ళు అయితే అంటే వీనికి ఒక రూల్స్ ఉంటాయి అనమాట, కొన్ని రూల్స్ ఉంటాయి చంపే ముందు. అంటే టార్చర్ చేసి చంపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక అంటే టార్గెట్ అందరినీ చేయడు, అందరు ఆడవాళ్ళని చేయడు. ఇప్పుడు రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళి అయింది ఇవాళ, ఈ పెళ్ళి అయిన ఆడవాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళు ఫస్ట్ నైట్ అవుతుంది, ఫస్ట్ నైట్కి పోతుంది. వాళ్ళు ఫస్ట్ నైట్ స్టార్ట్ చేస్తారు, అంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు, కొద్దిగా కన్వర్జేషన్, వాళ్ళిద్దరు ఏమంటారు, భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారో. సో అది వీడు పోయి అడుగుతాడు అనమాట. వీడు పోతాడు, భర్తను చంపేసి భార్యను అడుగుతారు, నేను వచ్చే ముందు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అది చెప్పు అని చెప్తారు. వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి కదా, సో అది తెలుసుకుంటాడు అనమాట. సో అది తెలుసుకొని వాళ్ళని టార్చర్ చేస్తూ వాళ్ళు చెప్తుంటే ఆ పైశాచిక ఆనందం, ఒక రకమైన సైకో వీడు. సో అవి ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చంపేస్తాడు రేప్ చేసి. సో ఇలా వాడు చచ్చిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేస్తారు ఊరోళ్ళు, మరి వీళ్ళు ఇంత కఠినంగా మన వాళ్ళందరినీ చంపేసింది కదా, మరి వీనికి ఏం శిక్ష విధిద్దాం, వీడు ఎట్లా చచ్చింది కదా అని చెప్పేసి వీడు ఏం చేస్తారంటే, వాళ్ళు అందులో ఒక పూజారి ఉంటాడు ఆ ఊర్లో. సో ఆ పూజారి ఏం చేస్తాడంటే ఒక ఐడియా ఇస్తాడు, వీని ఆత్మకి శాంతి చేకూరకుండా చేద్దాం. అంటే ఎట్లా అంటే వీని ఆత్మకి విముక్తి ఉండదు. అంటే ఇప్పుడు అంత్యక్రియలు చేస్తే వీని ఆత్మ స్వర్గంకో నరకంకో పైకి వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా ఇదే లోకంలో తిరుగుతూ ఉండాలి వీని ఆత్మ అని చెప్పేసి అట్నే కట్టడేసి నరకం అనిపించాలని చెప్పేసి చేస్తారు. అండ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పాడి మోసుకుంటారు అనమాట, ఎవ్వరు కూడా పాడే మొయ్యరు. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, వీడిని నిలువుగా పాతేసి అందులో ఏదో మంత్రాలు ఏదో చదువుతారు. సో ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత అందులో ఒకడు అదే పూజ చేసిన దేనికో వస్తాడు, వచ్చి మందేసి వచ్చి చక్కగా పోయి ఆ సమాధి మీద పోతాడు. అంటే తెలియకుండా మర్రి చెట్టు ఉంటాయి, మర్రి చెట్టు కింద నేను సమాధి చేస్తాను అనమాట. సో అడిగి పోయి చదువుతాడు. అంటే మనకు ముళ్ళు ఇరుగుతుంది, ముళ్ళు తీసుడుతుంటే ఆ రక్తం దాని మీద పడి చక్క రక్తం మన ఎత్తి మీద పడి వాడు రిలీజ్ అయ్యి మింగి వాడతాడు. సో అట్లా ఊరోళ్ళు మళ్ళీ రిపీట్ వన్ పాత సైకిల్ వేసుకొని పోతాడు ఆ తిరుపతి కాడ. వన్ పాత సైకిల్ వేసుకొని ఆ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, సో వాడిని ఆపడానికి తమన్నా రావాలి. సో తమన్నా ఐడియా ఎవరు చెప్తారంటే ఇవ్వబడి చెప్తాయి, అది ఒక స్పాయిలర్ ఎక్స్పర్ట్ ఇది. సో నేను స్టోరీలోనే చెప్తాను, ఎగ్జాక్ట్ చెప్తాను. సో మన తమన్నా వాడిని ఆపిందా లేదా అనేది ఇది స్టోరీ, ఇది ప్లాట్, యాక్చువల్ ప్లాట్. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పిన, ఎందుకంటే పార్ట్ 2 కాబట్టి. సో పార్ట్ 1 అయితే ఎట్లుంటుందో మనకు తెలిసిందే కదా. అండ్ విలన్ బీజిఎం చాలా బాగున్నది, అండ్ CGI కూడా చాలా బాగా చేశారు. కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి ముందట, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫేవరెట్ సీన్ వచ్చేసరికి తమన్నా ఎంట్రీ అనమాట, ఇంటర్వ్యూ బ్లాక్. సో అక్కడ ఏం చేస్తానంటే, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ది బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు, అంటే ది బెస్ట్ రైటింగ్ సీన్ అని చెప్పుకోవచ్చు. ఒక జంతువులను కాపాడడానికి కోసం తను వచ్చి వాళ్ళని చంపేసి జీవహింస అని ఎంకరేజ్ చేస్తలేదు అని అయితే తన క్యారెక్టర్ తోటి అయితే మనకి ఒక
ఎంకరేజ్ చేయకండి అట్లా కూడా ఒక రిఫరెన్స్ అయితే ఇచ్చిందని నాకు అనిపించింది. అండ్ యాక్టింగ్ కూడా అందరు చాలా బాగా చేశారు. నా ఫేవరెట్ క్యారెక్టర్ తిరుపతి విలన్ క్యారెక్టర్ చిన్ని అవ్వా అని అంటాడు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ స్లాంగ్ అయినా. సో ఇప్పుడు పుష్పల తగ్గేదిలో ఎట్లా ఊతపడమో ఇందులో ఈ అవ్వ అది ఊతపడం అనమాట. స్పాయిలర్స్ వచ్చేసరికి ఇప్పటి నుంచి మొదలైతాయి. ఇక మూవీ చూడిన వారు ఎవరైనా ఉంటే స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. సో మనోడైతే తాంత్రిక మాంత్రిక మనల్ని ఆపుతుంది తమను వచ్చి. మనం అల్లో ఎట్లా రిలీజ్ అయిందో బాబు అని అంటే మనోడు తాంత్రిక మాంత్రిక అదేదో చేస్తాడు అంటే చేతబడి కైండ్ ఆఫ్ నేర్చుకుంటాడు అనమాట. మనం పసుపుత టైప్లో అయిపోతాం మొత్తం ఇంచుమించు అట్లాంటిదే. సో తర్వాత దాన్ని అప్లై చేస్తారు ఊరి మీద, పంచభూతాలని వశం చేసుకుంటారు అనమాట. సో తమన్నా అని క్లైమాక్స్లా అయితే తమన్నా వస్తుంది ఆపలేకపోతుంది. నీకేం కావాలి ఈ ఊరిని విడిచిపెట్టు అది ఇది అని చెప్తే వాడు ఏం చేస్తాడు ఆలోచిస్తా. కానీ దానికన్నా ముందు అయితే ఇంకొక స్టోరీ చెప్తా. అంటే ఇది స్పాయిలరే, స్టోరీ అని కాదు కానీ ఒక సీన్ తమన్నకు సంబంధించింది. సో మన క్యారెక్టరైజేషన్ తను ఏంటంటే నాకు అంత ఐడియా వస్తుంది సన్యాసి కైండ్ ఆఫ్ అట్లాంటిది అనుకోండి. అంటే తను శివుడి కోసం మాత్రమే బతుకుతూ ఉంటుంది, శివుని కోసమే తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే తను పెళ్లి చేసుకోదు, ఎవరి మీద ఇట్లా లవ్ అట్లాంటివి ఏముండదు అన్నమాట. సో అట్లా చేస్తే శివుడిని ప్రత్యక్షం చేసుకోవచ్చు, తన దర్శనం చేసుకోవచ్చు అని తను ఉంటుంది. సో అట్లాంటి ఆడదాన్ని అనుభవించాలని చెప్పేసి వీడు తనని చూసిన తర్వాత వస్తాడనమాట. సో వాడు ఏమంటాడంటే నువ్వు వచ్చిన పక్కన పడుకోవాలి, సో అట్లా అయితేనే నీ ఊరిని వదిలేస్తా అని చెప్పేసి చెప్తాడు. సో తనైతే రెడీ అయ్యి వస్తుంది. క్లైమాక్స్ పిచ్చి కోటలు కొడతాడు తమని కొరకాస్తారు కూర్చుంటాడు అనమాట కడుపులలో. సో అయితే ఘోరంగా ఉంటుంది, చూసి అయితే ఎంజాయ్ చేస్తారు మీరు డెఫినెట్గా. అంటే ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ అయితే మీకు కనెక్ట్ అవుతారు. తన అరుపులైనా కూడా ఎక్కడో దెబ్బలు తింటూ నవ్వుతా ఎంట్రా అని చెప్పేసి బాక మూవీలో అనుకుంటా, బాక్లో ఉంటుంది కదా సేమ్ అట్నే కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట ఇందులో కూడా. సో నంది వస్తుంది, దీని గురించి కొద్దిగా మాట్లాడాలి. ఇప్పుడు నంది ఉన్నది అనుకో, డమరుకం మూవీ చూసారా మీరు? సో డమరుకంలో శ్రీ ఆంజనేయ ఒక విగ్రహం వచ్చి కొట్టడం ఎక్కడ ఉంటుందా అంటే ఇది ట్రోలర్స్ చెప్తున్నా, నేను ట్రోలర్స్ ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు శ్రీ ఆంజనేయంలో చూసుకున్నట్లయితే ఆంజనేయుడు ఆ విగ్రహంలోకి దూరి విగ్రహం కొడతాడు. సపోజ్ విగ్రహం ఇట్లున్నది అనుకో, ఇట్లా అనుకుంటే ఇరిగిపోతుంది. సో మరి అది ఎట్లా వర్క్ అయితే దేవుడు కొట్టదు అక్కడ వర్క్ అయింది, ఇక్కడ కూడా అంతే. డమరుకంలో నేను చెప్పేది డమరుకంలో ఏమవుతుంది అంటే మళ్ళీ వచ్చేసి అదే నాగార్జున కారు స్పీడ్ బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు చక్కగా పోతుంటే నంది అని చెప్పేసి చూడాల్సితో ఆ విగ్రహం లేచి ముందడు పోయి దునికి పట్టుకుంటారు అనమాట. సో అది సో ఆ కైండ్ ఆఫ్ లో ఇందులో నంది విగ్రహంలోకి పలిగిపోయి ఆ విగ్రహం వచ్చి మాయమవుతుంది అన్నమాట. సో ఇది అంతే, అది లాజిక్స్ ఉంటుంది. డివెన్షనల్లో మీరు లాజిక్స్ అదిగా అంటే మీ అంతా ఒకటి వచ్చింది కానీ వద్దు. సో ఇంకోటి శివుడు ఎంట్రీ పీక్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడెప్పుడు శివం బజే సంథింగ్ అశ్విన్ గారిది మూవీ, ఆ మూవీలో కూడా ఇట్లా శివుడు ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇది మళ్ళీ ఇంకోటి డమరుకంలో ఉంటుంది, ఆ డమరుకంలోనే ఉంటుంది. సో అదేంటంటే క్లైమాక్స్ లో అంతకాసురుడు ఉంటాడు డమరుకంలో. సో వాడిని అంతం చేయాలి కాబట్టి మన దగ్గర ఒక స్వాడ్ ఉంటుంది, గొడ్డలు ఏదో ఉంటుంది సంథింగ్. మన చేతిలో ఏముంటుంది, వీరభద్రం కత్తంటాయని అది పెద్ద వర్కౌట్ కాదు. పైనుంచి ఒక్క గుద్దుతే అంతకాసురుడు ఒక్క గుద్దుతే మళ్ళీ పోయి పైకి పోతాడు, కిందికి వస్తాడు. సో శివుడు వచ్చేసి త్రిశూలం ఇస్తాడు, త్రిశూలంతో వాడిని అంతం చేస్తాడు. సో ఇది ఓకే. ఇందులో కూడా అంతే, తమన్నా చేతికి స్వయాన శివుడే త్రిశూలం ఇచ్చేస్తే తమన్నా వచ్చేసి వాడిని వేసేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వేర్ ఈజ్ దట్ త్రిశూలం, ఐ వాంట్ దట్ త్రిశూలం వేరే నేనే అంటున్నా. అంటే అట్లా అడుగుతున్నారని చెప్తున్నా యాక్చువల్లీ. సో ఆ త్రిశూలం ఏమైందని అనేసి అయితే అడుగుతున్నారు. సో అక్కడ డమరుకంలో ఏమైందో తెలియదు, మళ్ళీ శివుడు తీసుకున్నాడా లేదో తెలియదు. ఇక్కడ కూడా సేమ్ అంతే, మరి ఏమైనా క్రాస్ ఓవర్ చేస్తారో చూడాలి అంటున్నారు. సో ఇంకోటి నాకు అరుంధతి పంచాక్షరి, సో ఇవి రెండింటికి సిమిలర్గా అనిపించిందని నాకు అనిపించింది. కొన్ని ఇన్స్పిరేషన్స్ అయితే ఉన్నాయి, కాపీ అన్నది సారీ, కొన్ని ఇన్స్పిరేషన్స్ అయితే తీసుకున్నారు, చాలా ఇన్స్పిరేషన్స్ అయితే తీసుకున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ రైటింగ్ మూవీ అని చెప్తాను నేనైతే. బట్ కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకోటి వదలత్రి అని చెప్పారు, మరి అది ఎందుకో తెలీదు. పైన శివుడే దిగి వస్తాడని చెప్పేసి ఒక లిరిక్ అయితే వేశారనమాట. సో అది మరి వస్తాడా రాదా
తెలీదు. నాకు తెలిసి ఈ మూవీ అయితే ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ రీసెంట్ హర్రర్ మూవీస్. భయంకరంగా అయితే ఏముండదు, జస్ట్ యూ కెన్ ఎంజాయ్ సస్పెన్స్ కైండ్ ఆఫ్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోకి విలన్కి అంటే హీరో ఎవరో ఉండరు, విలన్కి హీరోయిన్కి అంటే ఎత్తులకి పై ఎత్తు వేసేవాడు అది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో అది చూపెట్టాలని ట్రై చేశారు. సో ఈ మూవీ ఓవరాల్గా నాకు నచ్చింది. సో చూసే ప్రయత్నం చేయండి. సో వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్